హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి ఏంటంటే కూరరిటికాయలు అనమాట. వేరే అక్క వాళ్ళు పంపించారు. ఇంకా చెట్టువి అనమాట. చెట్టుకు కాస్తే ఇంకా మాకు పంపించారనమాట. ఇక ఇవి వచ్చేసి ఏంటంటే పులుసు కర్రీకి బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకా ఫ్రై వచ్చేసి ఇంకా డైరెక్ట్ ఫ్రై కాకుండా డైరెక్ట్ ఫ్రై అంటే ఇంకా మామూలుగా ఇంకా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని డైరెక్ట్ వేసుకుంటారు కదా పోపులో. అలా కాకుండా కొంచెం ఉడకబెట్టుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఉడకబెట్టుకొని బంగాళదుంపలాగా పొట్టు తీసి 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో ఇవి కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం డైరెక్ట్ వేసినా ఏంటంటే డ్రై కింద ఉంటుందండి. అవి ఏంటంటే కొంచెం రసంలోకి సాంబార్లోకి అలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి రైస్ చేశానండి. ఇక్కడ వచ్చేసి దొండకాయ కర్రీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దొండకాయ చట్నీ అండి. ఇది నూరిన చట్నీ అనమాట. ఇది వచ్చేసి నూరిన చట్నీ. ఈ పక్కన వచ్చేసి కర్డ్. ఇంకా అందులోకి వచ్చేసి ఇంకా అరటిపళ్ళు అనమాట. ఇంకో అరటిపళ్ళు కూడా ఉన్నాయి అని చెప్పేసి తీసాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక పెరుగన్నంలో మాకు అలవాటు అనమాట. ఇక రోజు తినం కానీ ఇంక అప్పుడప్పుడు. ఈరోజు మీల్ వచ్చేసి రైసు, దొండకాయ కర్రీ, చట్నీ వచ్చేసి నూరిన చట్నీ, పక్కన వచ్చేసి కర్డ్, అందులోకి అరటిపండు. చాలా బాగుంటుందండి. ఇంకా పెరుగన్నంలో అరటిపండు అంటే చాలామందికి అలవాటు ఉంటుంటుంది. ఏంటంటే కొంచెం సమ్మర్ వచ్చిందంటే ఇంకా మామిడికాయ ఒకటి, అరటిపండు ఒకటి చాలా బాగుంటుంది. ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.